హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామో తెలుసా? స్పిన్స్ బేబీ ప్రో క్రీమ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఇది బ్రైట్నింగ్ కోసం ఇంకా అలాగే బ్యూటీ క్రీమ్ కింద కూడా వాడుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ అని చెప్పేసి వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో ఇది డైలీ క్రీమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనము అంటే మేకప్ కోసం వాడుకోవడం కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఈ బేబీ క్రీమ్ లోని మనకి మళ్ళీ షేడ్స్ కూడా వచ్చాయండి. 3 షేడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇందులోని ఒక ఓల్డ్, ఇంకా అలాగే అంబరు, బేగి అని ఉంటుంది. ఈ 3 షేడ్స్ ఏంటంటే కలర్ గా ఉన్న వాళ్ళు లైట్ కలర్ షేడ్ అయితే యూజ్ చేయాలి. కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళు మిడిల్, ఇంకా బాగా కలర్ తక్కువగా ఉన్న వాళ్ళు థర్డ్ వన్ అయితే ఉపయోగించాలి. ఈ విధంగా అయితే వాడితే మనకి మంచిగాను కలర్ ఇంప్రూవ్మెంట్ అప్పటికప్పుడు, అంటే మనం ఫంక్షన్స్ కి, పార్టీస్ కి అటెండ్ అవ్వాలనుకునేటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తే మంచి కలర్ లో అయితే కనిపిస్తాము. అలాగే డైలీ క్రీమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా స్ప్లిట్ అవుతుంది. దీని ప్రైస్, డీటెయిల్స్ అన్ని తెలుసుకోబోయే ముందు అట్లాగే ఈ రోజు కూడా ఒక చక్కటి స్టోరీని అయితే తెలుసుకుందాము. అంటే రియల్ ఇన్సిడెంట్స్ మాకు జరిగినవి, ఇంకా అలాగే మాకు తెలిసిన వాళ్ళకి జరిగిన దేవుళ్ళ గురించి కానీ, లేదంటే దెయ్యాల గురించి కానీ, అంటే హర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో నిన్నటి రోజున నేను బాబా గారి గురించి అయితే చెప్పాను కదా, రియల్ ఇన్సిడెంట్. ఈ రోజు ఏంటంటే నా లైఫ్ లోని రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేస్తున్నానండి. అంటే మనము గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో, అమ్మవార్లు ఎవరైతే ఉంటారో వారిని గనక మనస్ఫూర్తిగా కొలిచి పూజిస్తే గనక కొంచెం పసుపు కుంకుమ వేస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు, ఆ తల్లి కాపాడుతుంది అనమాట. ఈ విధంగా నా లైఫ్ లోని జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎవరు కూడా అపహాస్యం చేయకండి దయచేసి. అలాగే నాకు కామెంట్స్, చెత్త కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, అలాగే జరిగాయి కాబట్టి సత్యం చూపిస్తారు అమ్మవార్లు. ఏ రకంగా చూపించారు అనేది మీకు చెప్తాను. అయితే నాకు లాస్ట్ 1 మంత్ బ్యాక్ అనమాట, 1.5 మంత్ బ్యాక్ నైట్ ఏంటంటే 4:30 అలాగ అవుతుంది. మార్నింగ్ అయ్యేసరికి మన గురువారం అనమాట, గురువారం తెల్లవారుతుంది. అయితే 4 ఆ టైంకి అనమాట. కల్లోని మా ఇంటి వెనకట్లో ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉందండి. దాని మాను ఇంతే ఉంటుంది. కానీ నాకేంటంటే మా ఊరి గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆ తల్లి, ఇంకొక తల్లి ఉన్నారు. ఆ ఇద్దరికి ఎప్పుడు పూజలు చేయడం అలవాటు. నేను వెళ్తూ ఉంటాను, మంగళవారాలు వెళ్తూ ఉంటాను అనమాట. 4 మంగళవారాలు వెళ్తూ ఉంటాను. అయితే ఆ తల్లి మాను ఇంత అయితే ఉంటుంది అనమాట, చాలా పెద్దది ఉంటుంది. ఆ మాను చుట్టూ కూడా మనకి చీర అయితే కట్టి సున్నిస్తారు అమ్మవారికి, ఇంకా అలాగే బొట్లు పెట్టి సున్నిస్తారు. ఆ విధంగా అయితే కనబడుతుంది. దానికి ఏమో నేను పసుపు కుంకుమ పెడుతున్నానంట. ఈలోగా మాకు తెలిసిన ఒక ఆవిడ వచ్చి, అమ్మ నీకు పూజలు ఎక్కువ అలవాటు కదా, పసుపు కుంకుమ నేను ఎక్కువ ఆడించాను, నీకు కావాలా అని అడిగారు. అలాగే కావాలండి ఇవ్వండి అని తీసుకున్నాను. ఇంట్లోకి వచ్చి మా పాప నాకు ఇంతగానే కనిపిస్తుంది, చిన్న పాపలాగా. ఎందుకంటే ఒక అమ్మవారేమో ఇక్కడ రామదేవతలు అందరిలోని ఆమె చిన్నదే అనమాట. అంటే ఆ తల్లికి ఆఖరిని అవుతుంది పూజ, ఆఖరిని ఉత్సవం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఒక అమ్మాయిని నేను, అంటే మా అమ్మాయిని నేను ఎత్తుకున్నట్టు అమ్మాయికి ఏమో తినిపిస్తున్నాను. ఏడు తినిపిస్తున్నాను అనుకున్నారు, తినిపిస్తున్నానండి. నాకు అలా అలవాటు, మా అమ్మాయికి చిన్నప్పుడు అలాగే తినిపించేదాన్ని. ఏడు తినిపిస్తున్నాను అనుకున్నారు. వెండి గిన్నెలోని రాగి జావ, అంటే అంబలి అంటారు కదా, అది వేసి తినిపిస్తుంటే ఈలోగా అమ్మాయికి అంత అయిపోయింది. ఇంతే ఉంటే అది పక్కన పెట్టేస్తే మా ఇంట్లోకి వచ్చేసరికి మా రూమ్ లోని మా వదిన గారు అయితే ఉన్నారనమాట. అంటే ఇక్కడ చూడండి, చంకలో ఉన్నది నా పిల్ల, అంటే మా ఇంటి ఆడపిల్ల. మా వదిన గారు అంటే ఆవిడ కూడా ఇంటి ఆడపిల్లే కదా, వాళ్ళ అమ్మాయి కూడా ఉందన్నమాట పక్కన. మా వదిన గారికి ఏంటంటే అలవాటు, సరదాగా పాప ఎంగిల్ చేసింది తినేస్తూ ఉంటారు. ఆవిడ తీసుకొని ఆవిడ కూడా తింటూ ఉంటే, ఉండండి అది తినకండి, నేను వేరేగా చేసి తీసుకొస్తాను మీకు అని చెప్తున్నాను అనమాట. కల్లోని వెళ్ళి ఆ గిన్నె కడిగేసి వేరేగా చేస్తున్నట్టు కలొచ్చింది. వెంటనే లేచి కూర్చున్నానండి. అయితే నాకు ఇక్కడ ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇదేంటి ఆడపిల్లలందరూ, అంటే ఇంటి ఆడపిల్లలు కల్లోకి రావడం, ఇలా అంబలి తినిపిస్తున్నానేంటి, దేవుడి కళ, అమ్మవారి కళ అని చెప్పేసి మా వారితో చెప్తే, సరే ఈ రోజు వెళ్ళు గుడికి వెళ్ళు అని చెప్పారు. గురువారం నాడు నేనేంటంటే కొంచెంగా అంబలి అది కూడా తయారు చేసుకొని, ఒక చిన్న మట్టి కుండలు అయితే ఉన్నాయన్నమాట, కడిగేసి చక్కగా దానికి పసుపు అన్ని రాసేసి బొట్లు పెట్టి అందులో అంబలి వేసి చక్కగా ప్యాక్ చేసేసి నా బండి మీద అయితే వెళ్ళిపోయానండి. వెళ్ళిన తర్వాత ఒక దగ్గర, ఒక గుడిలోని నాకు మొత్తం సెట్ అన్ని దొరికేస్తుంది అనమాట. ఆ రోజు పువ్వులు లేవు, నేను పట్టుకెళ్ళలేదు. సరే ఒక అమ్మవారికి అయితే పూజ చేసేసాను, నైవేద్యం పెట్టేశాను, దండం పెట్టుకొని. అదే పెద్ద మాను ఉంటుంది అని చెప్పాను కదా, అమ్మవారి గుడికి అనమాట. వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ ఇంకొక అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను. మనసులో ఏంటంటే ఉండిపోయింది, అయ్యో పువ్వులు లేవు, అన్ని ఉన్నాయి కానీ పువ్వులు లేవు అనుకుంటుంటే అమ్మవారు ఎంత సత్యం అంటే మనకి ఇమీడియట్ గా అక్కడ తెలిసిపోతుందండి. లోనికి వెళ్ళాను, అన్ని పెట్టేసి సర్దుకునేలోపు ఈ లోటు చేద్దాము అంటే అక్కడ గుడిలోని ఎవరు ఉండరు, మనమే పూజ చేసుకోవచ్చు, మన చేతులతోనే అమ్మవారికి అన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో అన్ని స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి అది రోడ్ మీదే ఉంటుంది. ఒక ఆటో అతను వచ్చి ఆటో ఆపి, అమ్మ ఈ పువ్వులు దేవుడు పెట్టేసేయండి, నాకు బేరం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇన్ని పువ్వులు తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాను. నేను చక్కగా అలంకరించుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను అనమాట. అంటే మనం అనుకుంటే మన మనసులోని ఏది అనుకున్నా కూడా ఆవిడ కనిపెట్టేస్తుందండి, ఈజీగా తెలిసిపోతుంది. అయితే మీరు అనుకుని ఉంటారు ఎక్కడ ఈ అమ్మవారు అని. బంగారమ్మ తల్లి, మన ఛానల్లోని నేను షార్ట్స్ లో కూడా పెడతా ఉంటాను. ఇంటి దగ్గరలోని బబ్బెలమ్మ అమ్మవారు అని కూడా ఉన్నారు. ఆవిడ చిన్న ఆవిడ అనమాట, ఆవిడకి ఆఖరణ అయితే అవుతుంది పూజ. సో ఈ రకంగా నా లైఫ్ లోని చాలా వరకు ఇలాంటివి నేను చాలా చూశాను. ఒక ఇన్సిడెంట్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. ఇలాంటివి అంటే మనం మనస్ఫూర్తిగాను దేవుణ్ణి నమ్ముకొని మనము పూజ చేసి ఏం చేసినా కూడాను వాళ్ళు ఎలా నెరవేరుస్తారు, ఇంకా మనకున్న కష్టాలను ఎలా తీరుస్తారు అనేది తెలుస్తుంది. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే, నాకు రాబోతున్న ఆపదను ఈ విధంగా నివృత్తి చేసుకో అని చెప్పి ఆవిడ కళ్ళలోకి వచ్చి చెప్పిందనమాట.
నేను ఈ విధంగా చేయడం వల్ల నాకున్న ఆపద కొంచెంలో కొంచెం తప్పిపోతుంది, మన గ్రహశాంతులు కలుగుతాయి అని చెప్పి దేవుళ్ళు ఈ విధంగాను మనకి డైరెక్ట్ గా వచ్చి చెప్పనక్కర్లేదండి. ఎవరి ద్వారానో లేదంటే మనకి ఇలా కలర్ల రూపంలోనైనా కూడాను మనకి చెప్పడం అనేది జరుగుతుంది. మనం అర్థం చేసుకొని ఇమీడియట్ గా పని అయితే చేయాలి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఉందండి, స్మూత్ అండ్ సిల్కీ స్కిన్ మీ సొంతం అవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేసుకోవచ్చు, డైలీ క్రీమ్ కింద యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంటారు. కానీ డైలీ క్రీమ్ కింద అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే మొహం మీద మచ్చలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బీబీ క్రీమ్స్ లో అన్నింటిలో కూడాను మనకి ఎక్కువగాను కీ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇందులో ఉన్న కెమికల్ బేస్ ఏదైతే ఉంటుందో దానివల్ల మన స్కిన్ పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈవెన్ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో రకాల SPFలు ఉన్నాయి, ఇంకా ఏవేవో ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడాను అవి మనకి అంత ప్రొటెక్షన్ ఇవ్వవు. అండ్ అలాగే మన స్కిన్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ బీబీ క్రీమ్ లోని మనకి 3 షేడ్స్ అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇది ఫస్ట్ షేడ్ అనమాట. చూడండి ఏ కలర్ లో ఉంటుందో అనేది చూపిస్తాను. సో ఈ కలర్ లోనైతే ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా తెలిసిపోతుంది ఇప్పుడే. సో స్కిన్ మీద మనము డైరెక్ట్ గా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఫేస్ అంతా కూడా ఇంకా అలాగే నెక్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుంటే ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈజీగా స్ప్లిట్ అయిపోయింది. మొత్తం అంతా కూడా మంచి కవరేజ్ అయితే ఇస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, 2 చేతులకి తేడా అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే స్మూత్ ఇంకా అలాగే సిల్కీ టెక్స్చర్ లో ఉండడం వల్ల మనకి ఆ ఫీల్ అయితే కలుగుతుంది. పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయినట్టు అనిపించవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకన్నా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాదు మిగతా వాళ్ళకి కూడా బాగానే యూజ్ అవుతుంది. కానీ మనం ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎండలో ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎండలో ఎక్కువ నించున్నాం అనుకోండి, జిడ్డు అయితే కారిపోతుంది. ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే చేతి మీద రాసుకుంటేనే ఈజీగా తెలిసిపోతుంది దీని తత్వం ఏంటో. అండ్ ఇది మంచి కవరేజ్ అయితే ఇస్తుంది. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, ఇంకా కొంతమందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి, నల్లటి వలయాలు వస్తుంటాయి కదా కన్ను చుట్టూను, అవి కూడా ఈజీగా కనిపించకుండా చేస్తుంది. ఎందుకంటే మంచి కవరేజ్ చూస్తున్నారు కదా, తెల్లటి ఛాయ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇమీడియట్ గా మనకి మంచిగా కవరేజ్ ఇచ్చి ఇంకా అలాగే తొందరగా మన మేకప్ అయిపోవాలి అని అంటే ఇలాంటివి కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. మన ఛానల్లోని కేవలం స్పిన్స్ ఒకటే కాదు, చాలా బీబీ క్రీమ్లు అయితే చూసారు మీరు. లాక్మే అయితే నాకు పని చేయలేదు, ముందే చెప్పేస్తున్నాను. మిగతావన్నీ కూడా పర్వాలేదు, కానీ లాక్మే మటుకు నాకు పని చేయలేదండి. అది నాకు కొంచెం ఇరిటేషన్ ఇచ్చింగ్ అయితే అయ్యిందనమాట. అండ్ ఈ బీబీ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు మనం క్లెన్జింగ్, టోనింగ్ అన్ని అయిపోయిన తర్వాత అయితే అప్లై చేసుకోవాలి. లేదంటే మేకప్ వేసుకోలేని వాళ్ళు మొహం కడిగేసుకొని చక్కగా తుడిచేసి ఇదైతే అప్లై చేసేసుకోవడమే. దీని మీద స్పిన్స్ పౌడర్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ పౌడర్ని యూజ్ చేస్తే పౌడర్ అయితే అప్లై చేయొచ్చు. కానీ 2 కూడా సేమ్ కంపెనీ అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇది ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. లోని SPF 20 PA++ అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 72 రూపీస్ అండి. మ్యానుఫాక్చరింగ్ డేట్ నుంచి 1 ఇయర్ అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇందులోని మనకి 15 grams ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది అనమాట. ఒకరికి ఎన్ని రోజులు వస్తుంది అని అంటే మనం వేసుకున్న దాన్ని బట్టి. ప్రతిరోజు వాడితే తొందరగా అయిపోతుంది, లేదు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది. అలా అని చెప్పేసి 1 ఇయర్ దాటిన తర్వాత అప్లై చేసుకోకండి, ఎందుకంటే అప్పుడు ఇందులోని బ్రేకేజెస్ వచ్చేస్తాయి అనమాట. ఎలా అంటే పెరుగు విరిగిపోతే ఎలాగ అయిపోతుంది, ఆ రకంగా అయిపోతుంది. మనం అప్లై చేసుకున్న కూడాను ప్యాచెస్ గా వస్తుంది, అలాగే ఫేస్ కూడా పాడైపోతుంది. అందుకే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇలాంటి బీబీ క్రీమ్స్ అస్సలు వాడకండి. ఉన్న వాళ్ళు మీరేంటంటే షేడ్ బాగుంది కదా, లైట్ షేడ్, ఇది వాడితే ఇంకా తెల్లగా కనిపిస్తామని చెప్పేసి పొరపాటును కూడా ఆ షేడ్ అయితే తీసుకోకండి. ఎలా ఉంటుందంటే ఏదో పైన మనం తెల్లటి ఒక ప్యాక్ వేసుకున్నట్టే కనిపిస్తుంది, అంతేగాని మంచిగాను మన స్కిన్ లోపల, మన స్కిన్ టెక్స్చర్ లోపల బ్లెండ్ అయినట్టు ఏం కనిపించదు. వేరేగా ఏదో అట్టకట్టేసినట్టు, ఇంకా అలాగే ఏదో తెల్లటి పౌడర్ రాసుకున్నట్టు కనిపిస్తుంది. అందుకనే ఎవరి షేడ్స్ వాళ్ళే వాడుకోవాలి. అంటే మన కలర్ ని బట్టి మనం షేడ్స్ ని చూస్ చేసుకుని ఆ షేడ్ నే వాడాలి. అంతేగాని తెల్లగా అవుతాం కదా, ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి వేరే షేడ్ కి అయితే వెళ్ళకండి. అండ్ ఫెయిర్నెస్ కోసం మీరు చేయవలసింది ఏంటి అని అంటే ముందుగాను మీలో లోపల నుంచి మార్పు అనేది రావాలి. ఎప్పుడు కూడాను ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్, పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోవాలి. దాంతో పాటుగాను మెలనిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాలి. అవి ఎక్కువ అయిపోతూ ఉంటే మనకి మన కలర్ అనేది డార్క్ అయిపోతుంది. అవి ఎప్పుడైతే తగ్గుతాయో మనం ఆటోమేటిక్ గా తెల్లగా అయిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాదు దీనికి సంబంధించి గ్లూటెన్ పౌడర్ అని ఉంటుందండి. నార్మల్ గా మనకి ఆన్లైన్ షాప్స్ లో దొరికిస్తుంది. అలా కాకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు గ్లూటెన్ పౌడర్. ఈ గ్లూటెన్ పౌడర్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో ఇదివరకట్లో చెప్పాను. మళ్ళీ దాని గురించి ఎవరైనా చెప్పమంటే తప్పకుండా చెప్తాను. అదేంటంటే ఇంట్లోనే తయారు చేసుకొని ప్రతిరోజు కూడా కొంచెం కొంచెంగా పాలలో కలుపుకొని తాగినట్లయితే ఆ పౌడర్ ని స్కిన్ ఫేర్ గా మారుతుంది, మనలో ఉన్న మెలనిన్ శాతం తగ్గుతుంది. అలాగే మంచిగాను మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా సెట్ అవుతుంది. సో ఈ వీడియోలోని బీబీ క్రీమ్ తో పాటు ఒక చక్కటి ఇన్సిడెంట్ చెప్పాను, అలాగే మంచి చిట్కా కూడా చెప్పాను కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు